జయ పత్రిజీ, నాకు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒక పత్రి తప్ప ఎవరు అడగలేదు అని చెప్పారు. మరి లాడ్జీలో ఉండగా ఒకరోజు 1981 జనవరి 1న ముగ్గురు మిత్రులు కలిసి నా దగ్గరకు వచ్చారు. చీకటి గదిలో నులక మంచం మీద పడుకొని ఉండగా వచ్చారు. ఏం కావాలి ఇక్కడ? నేను అడిగాను, ఏం కావాలి? ఇక్కడ ఆత్మజ్ఞానం తప్ప మరేమీ దొరకదు, వెళ్ళండి అన్నాను చాలా గంభీరంగా. అయితే సుభాష్ పత్రి, రామచంద్రారెడ్డి, వెంకటరత్నం ఈ ముగ్గురు స్నేహితులు. వారు ఒక మంచి కార్యం కోసం స్నేహితులుగా జన్మ తీసుకున్నారు. వాళ్ళు డిజైన్ చేసుకునే వచ్చారు భూమి మీదకి అని చెప్తున్నారు. చూడండి, రేగడ గూడూరులో 90 సంవత్సరముల వయసున్న లింగయ్య అనే భక్తుడి ద్వారా ముగ్గురు స్నేహితులు కలిసి నా దగ్గరకు వచ్చారు. రోజు ఛాయ్, సిగరెట్లు తెచ్చేవారు. ఛాయ్ తాగుతూ సిగరెట్లు కాలుస్తూ తెలుగు, అరబిక్ సూక్తులు ఎన్నో చెప్పేవాణ్ణి. అవి ఒక నయాగారా జలపాతంలాగా వచ్చేవి. పత్రి చెప్తూ ఉంటారు కదా, వాటిలో కొన్ని డూ ఆర్ డై. మాంసపిండాన్ని మంత్రపిండం చెయ్యాలి. రెండవది. మూడవది, అన్నములారగించినను అంబరభూషణాది దాల్చినను కన్యతోడి కూడినను కన్న తనూజను ముద్దు చేసినను సకల బంధున ఆప్తులను దాపు చేర్చి నటించినను ఏ న్యూనత లేకుండా ఏ న్యూనము లేదు బ్రహ్మజ్ఞానికి ఇలన్ బ్రహ్మవేత్తలకిలన్ ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. ఇవి పత్రి గారు చెప్పారు అని చెప్తున్నారు. అంటే డూ ఆర్ డై, ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయండి. అలాగనే ఈ అన్నములు ఆరగించినను అనే పద్యాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారంట పత్రిజీ గారు. మరి స్వర్ణమాల అమ్మగారి గురించి కొంచెం తెలుసుకుందాం. స్వర్ణమాల పత్రి గారు, శ్రీ సదానంద యోగి గారు అమ్మగారి గురించి ఏం చెప్తారో. అప్పుడప్పుడు స్వర్ణమాల పత్రి క్యారియర్ తెస్తే తినేవాడిని. ఈ ముసలాయనకు రోజు ఏం పెట్టాలే భోజనం, రోజు ఎవరు తెస్తారో ఈయనకు అనుకునేవారు. కానీ నాకు స్వర్ణమాల పత్రి మీద చాలా ప్రేమ ఉండేది. అందుకే నా కూతురు నాకు భోజనం తెస్తుంది అని ప్రేమగా తినేవాడిని. తనకు ప్రేమ అనేది మనసులో ఉండేది. వస్తావులేమ్మా నీవు కూడా త్వరగా అని చెప్పేవాడిని. అంటే ఆమెకు అప్పట్లో ఇంకా ధ్యానం అంటే ఇష్టం లేదు. సార్ చెప్పారు కాబట్టి తెచ్చేదట. నాకు స్వర్ణమాల పత్రి మీద చాలా ప్రేమ ఉండేది. ఎందుకంటే ఒకానొక జన్మలో తను నా కూతురిగా ఉండినది. నోట్ దిస్ పాయింట్, తెలుసుకుందాం.